ఈ యొక్క యేసు ప్రభువారు యెరూషలేము యొక్క ప్రవేశము గురించి 4 సువార్తలలో నలుగురు వ్రాసి ఉంటున్నారు. మత్తయి వ్రాసి ఉంటున్నాడు, మార్కు, అదే రీతిగా లూకా, యోహాను కూడా ఈ 4 సువార్తలలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు యెరూషలేము యొక్క ప్రవేశము మనకి కనబడుతూ ఉంటున్నది. దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క లేఖన భాగములో మనము చదివితే యెరూషలేము కనబడుతుంది, బెత్పగే అనేటువంటి ఒక స్థలము కనబడుతుంది, బేతనియా అనే ప్రదేశం అనగా గ్రామాలు మనకి కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ యొక్క గ్రామములకి అనగా ప్రభువారు వస్తున్నటువంటి సందర్భములో అక్కడ కోలాహలము జరగడానికి అనగా చాలా ఎక్కువ మంది కూడుకోవడానికి ఒక సంఘటన జరిగింది. ఏటి ఆ సంఘటన అని అనగా వాక్యాన్ని మనము పరిశీలన చేద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలలో ఆ సంఘటన మనకి కనబడుతుంది. పస్కా పండుగ కాబట్టి ఆ పస్కా పండుగ విషయములో 6 దినముల ముందుగా ప్రభువారు ఆ యొక్క బేతనియా గ్రామములో మరియా, మార్తా, లాజర్ వీరు జీవిస్తూ ఉంటారు. ఎక్కువగా ప్రభువారు తరచుగా వెళుతున్నటువంటి గృహము గ్రామమై ఉంటున్నది. అయితే దేవుని బిడ్డలారా, ఈ యొక్క పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చినటువంటి సమయములో దాని తర్వాత మనము చూస్తే అనగా 12 నుంచి 15వ వచన భాగములు మనము చూచినట్లయితే అక్కడ ఒక సంఘటన జరిగినది. ఏమిటి అనగా లాజరు అనగా చనిపోయినటువంటి లాజరు తిరిగి లేచి ఉంటున్నాడు. అనగా ప్రభువారు అతనిని స్వస్థపరిచారు. అనగా దేవుని బిడ్డలారు, ఎప్పుడైతే లాజరు బయటికి రా అని ప్రభువారు సెలవిచ్చారో వెంటనే లాజరు ప్రేత వస్త్రములు చుట్టుకొనినటువంటి వాడై బయటికి వచ్చినట్లుగా వాక్యము సెలవిస్తుంది. ఈ యొక్క వార్త ప్రస్తుతం వాట్సాప్స్లో మనకి ఏం చేస్తూ ఉంటాం, సమాచారాన్ని అందిస్తూ ఉంటాం. గవర్నమెంట్ వారు న్యూస్ ద్వారా సమాచారాన్ని అందిస్తూ ఉంటారు. కొందరు తెలియకపోతే అనగా ఈ యొక్క టెక్నాలజీ లేకపోతే సోషల్ మీడియా డెవలప్ కానటువంటి పరిస్థితుల్లో ఒకప్పుడు మరి డప్పు కొడుతూ చాటిస్తూ సమాచారాన్ని ప్రకటించేవారు. సమాచారాన్ని మౌత్ టు మౌత్ అనగా ఒకరితో ఒకరు పంచుకునేవారు. దేవుని బిడ్డలారా, ఈ రీతిగా పంచుకొనుటను బట్టి ఏమైపోయింది అనగా చనిపోయినటువంటి లాజరు తిరిగి లేచాడు అనే వార్త ఆ చుట్టుపక్కల ఏమైందటండి, ప్రచురము చేయబడ్డది. దానితో ప్రభువారు పస్కా పండుగను ఆచరించుటకు వస్తున్నారు అనే సమాచారము ఎప్పుడైతే జరిగి ఉంటున్నదో ఇంకా బహుజన సమూహము వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చదువుదాం. 12వ వచనము 13వ వచనము యోహాను సువార్త 12వ అధ్యాయము. వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. 9వ వచనములో చదివితే, యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. ఎవరిని చూడవచ్చారటండి? మృతులలో నుండి లేచినటువంటి లాజరును కూడా
చూడవచ్చినట్లుగా మనం అక్కడ దానితో ఎప్పుడైతే ప్రభువారు యెరూషలేములోనికి వస్తున్నటువంటి సందర్భంలో అనేకులు సంతోషిస్తూ ఉన్నారు. అనేకులు వారికి ఉన్నటువంటి వస్త్రములను ప్రభువారు వస్తున్నటువంటి ఆ యొక్క దారి పొడుగున పరుస్తూ ఉన్నారు. అదే రీతిగా మనము చూచినట్లయితే చెట్టు యొక్క కొమ్మలను వారు పట్టుకొని ప్రభువును అక్కడ స్తుతిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనము చూచినట్లయితే మొదటిగా యెరూషలేములోనికి ఆయన ప్రవేశిస్తున్నారు. జయోత్సాహముతో ప్రభువారు యెరూషలేములోనికి ఆయన ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ రీతిగా ప్రవేశించుటను బట్టి అనగా క్రీస్తు పూర్వము 490 సంవత్సరముల క్రితమే జకరియా ప్రవక్త ప్రవచించినట్లుగా వాక్యము మనకి సెలవిస్తూ ఉన్నది. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము మనము చదువుకున్నట్లయితే వాక్యము మనకి ఈ రీతిగా సెలవిస్తున్నది. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని ముందుగానే జకరియా ప్రవచించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. యేసు ప్రభువారు జయోత్సాహముతో యెరూషలేముకు ఆయన ప్రవేశిస్తూ ఉన్నారు. ప్రవేశిస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి జనాభా జనసంఖ్య ప్రభువును అక్కడ స్తుతిస్తూ ఉంటున్నది, ప్రభువును గణపరుస్తూ ఉన్నది. హోసన్నా హోసన్నా జయము అని స్తుతిస్తున్నట్లుగా, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైనటువంటి స్థలములలో జయము అని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆర్భాటముతో స్తుతిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఆయన ఈ లోకంలో ఉద్భవించినటువంటి సమయములో పరలోక దూత సైన్య సమూహము స్తుతించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైనటువంటి మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని అక్కడ స్తుతించినట్లుగా లూకా సువార్త 2వ అధ్యాయములో మనకి కనబడుతున్నది. యెరూషలేముకు ప్రవేశిస్తున్నటువంటి సందర్భములో జనులు ఇక్కడ స్తుతించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అదే రీతిగా యేసు ప్రభువారు ఒలీవల కొండ మీద నుంచి ఎప్పుడైతే ఆయన ఆరోహణమవుతున్నారో, ఆయన ఎత్తబడుతూ ఉన్నారో, అటువంటి సందర్భములో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయనను స్తుతించినట్లుగా లూకా సువార్త 24వ అధ్యాయము 50 నుంచి 52 వచనాలు మనకి సెలవిస్తూ ఉన్నవి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము చూచినట్లయితే ఆయన జయోత్సాహముతో యెరూషలేములోనికి ఆయన ప్రవేశిస్తూ ఉన్నారు. ఏ రీతిగా ఆయన ప్రవేశిస్తున్నారు అనంటే, ఆయన దీనుడు సాత్వికుడు అని, అనగా దీనత్వము కలిగి దీనుడై ఆయన గాడిద మీద మరి ఆయన రాబోతూ ఉన్నాడు అని జకరియా ముందుగానే ప్రవచించి ఉంటున్నారు. అదే రీతిగా ఆయన గాడిద మీద ఆయన యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, ఆయన దీనుడై ఈ లోకములోనికి తెంచి ఉంటున్నాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 8వ వచనములో మనము చదువుకున్నట్లయితే ఆయన ఎంత దీనత్వము కలిగి ఈ లోకములో జీవించి ఉంటున్నాడో మనకక్కడ
అర్థమవుతున్నది. ఆయన రాజై ఉన్నాడు, ఆయన మహారాజు అయినటువంటి దేవుడు, ఆయన దేవుడై ఉంటున్నాడు. ఆయన మహిమను విడిచిపెట్టి, అక్కడ మనము చదివినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-8 వరకు మనము చూసినట్లయితే, దేవుని స్వరూపము కలిగిన వాడై ఉన్నాడు, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, పోలికగా పుట్టి దాసుని స్వరూపమును అతడు ధరించి తన్ను తానే రిక్తునిగా అనగా విడిచిపెట్టుకున్నాడు. దీనుడై ఈ లోకములోనికి ఆయన ఏతెంచినట్లుగా మనము చూస్తున్నాం. ఆయన ఎక్కినటువంటి గాడిద ప్రభువారిది కూడా కాదండి. ఆయన శిష్యులకు సెలవిస్తున్నారు, ఇదిగో మీరు ఒక గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడినటువంటి గాడిద మీకు కనబడుతున్నది అని తన 2 శిష్యులతో ప్రభువారు సెలవిచ్చినప్పుడు, వారు విప్పుతున్నటువంటి సందర్భంలో ఇది ఎవరికి అని ఒకవేళ మీరు అడిగినట్లయితే, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని మీరు ఆ అధికారితో చెప్పుడి అని చెప్పినప్పుడు, వారు సంతోషముతో ప్రభు వారికి ఆ యొక్క గాడిదను ఇచ్చినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, ఆయన మనము ధనవంతులము కావాలని యొక్క ఉద్దేశముతో ఆయన మన నిమిత్తము ఏమై ఉంటున్నాడు, దరిద్రుడాయను అను వాక్యము మనకి సెలవిస్తూ ఉంటున్నది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచన భాగములో మనము చూచినట్లయితే, మనము ధనవంతులముగా కావాలి అని ఉద్దేశముతో మన నిమిత్తము ఆయన దరిద్రుడాయను, ఆయన దీనుడైనట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. దీనత్వము కలిగి ఆయన దీన స్వభావముతో, తగ్గింపు స్వభావముతో, విధేయతతో, తండ్రికి విధేయతతో కూడినటువంటి స్వభావముతో ఆయన యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క బిడ్డలారా, గాడిదను మనము చూచినట్లయితే మరి సాత్వికమైనటువంటి జంతువుగా చూస్తున్నాం. బరువును ఎక్కువగా మోస్తున్నటువంటి జంతువుగా గాడిదను మనము చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఒకవేళ రాజు కదా, గుర్రమ మీద రావచ్చు కదా అని మనకు ఆలోచన ఉండవచ్చు. కానీ యోబు గ్రంథము మనము చదివితే 39వ అధ్యాయము 18-25 వచనాలు మనం ఒకవేళ పరిశీలన చేస్తే, గుర్రం ఏ రీతిగా సకిలిస్తుందో, గుర్రం ఏ రీతిగా యుద్ధ రంగమందు మరి ఆ యొక్క గండ్ర పెడుతూ కదా మరి ఆ రీతిగా ముందుకు సాగుతూ ఉందో అక్కడ మనకి కనబడుతుంది. కానీ గుర్రమును ఆయన కోరుకొనలేదు, కానీ ఆయన గాడిదను కోరుకున్నారు. గుర్రము యుద్ధానికి, గర్వానికి, అతిశయానికి గుర్తుగా కనబడుతూ ఉంటున్నది. దేవుని బిడ్డలారా, కాబట్టే ప్రభువారు గాడిదను ఏర్పాటు చేసుకున్నట్లుగా మనము గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, దీనత్వం అనేది లోయ వంటిది, అదే రీతిగా మరి గర్వం అనేది కొండ వంటిదట. దీనత్వం ఎటువంటిదటండి? తగ్గింపు లోయ వంటిది. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. దేవుని బిడ్డలారా, గర్వం అనేది ఎటువంటిదట? కొండ వంటిది. నన్ను మించినటువంటి వారు లేరు అనేటువంటి యొక్క అతిశయము. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వర్షము కురుస్తుందో, వర్షము లోయలో కురుస్తుంది, కొండల మీద అనగా ప్రతి స్థలములో కూడా ఎప్పుడైతే వర్షము వర్షిస్తూ ఉంటున్నదో, కొండ మీద పడినటువంటి వర్షము ఏ రీతిగా లోయలోనికి చేరి ఫలిస్తూ ఉంటుందో, ఎవరైతే దీనత్వము కలిగి జీవిస్తూ ఉంటారో వారి యొక్క విశ్వాస జీవితము కూడా అదే రీతిగా ఫలిస్తూ ఉంటున్నది. దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు గాడిద మీద ఆయన యెరూషలేములోనికి ఎక్కి ప్రవేశిస్తూ ఉన్నారు.
ఆయన విజయోత్సాహముతో ప్రవేశిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే దేవునికి బిడ్డలారా, గాడిద విషయములో కొన్ని విషయాలు మనము పరిశీలన చేసి మనము వాక్య భాగాన్ని మనము ముగించుకుందాం. మొదటిగా మనము చూసినట్లయితే గాడిదను కూర్చున్నటువంటి కొన్ని మర్మములు, కొన్ని విషయాలు మనము పరిశీలన చేద్దాం. గాడిదను మనము చూచినట్లయితే ఎక్కువగా ఇష్టపడరండి. అపవిత్రమైనటువంటిదిగా ఎంచబడి ఉంటున్నది. ఎక్కడ? లేఖన భాగములలో. ఎందుకనగా బలి అర్పిస్తున్నటువంటి సందర్భములో, అనగా ధర్మశాస్త్రానుసారముగా బలుడు అర్పిస్తున్నటువంటి సందర్భములో ఎద్దును కానీ, కోడెను కానీ, పొట్టేలును కానీ, గొర్రెను కానీ, మేకను కానీ, పావురములను అర్పించారే తప్పించి గాడిదను మాత్రము అర్పించలేనట్లుగా వాక్యము మనకి సెలవిస్తూ ఉంటున్నది. అదే రీతిగా దేవునికి బిడలారా, మనిషి కూడా అదే రీతిగా ఉంటున్నాడు. ఏ రీతిగా? తృణీకరింపబడి అపవిత్రమైనటువంటి వాడుగా, ఎన్నిక లేనటువంటి వారముగా మనం ఏం చేస్తూ ఉన్నాం? జీవిస్తూ ఉన్నాం. యోబు గ్రంథానికి ఒకసారి మనం వెళదాం. 15వ అధ్యాయము 14 నుంచి 16 వచన భాగాలు మనము పరిశీలన చేద్దాం. యోబు గ్రంథము 15వ అధ్యాయము 14 నుంచి 16 వచన భాగాలు మనము చదువుకుందాం. శుద్ధుడగుటకు నరుడు ఏపాటి వాడు? నిర్దోషి అగుటకు స్త్రీకి పుట్టినటువంటి వాడు ఏపాటి వాడు? అనగా ఏ రీతిగా కూడా అతడు శుద్ధుడు కాలేడు అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దేవుని యొక్క ఆశ్చర్యమైనటువంటి ప్రణాళిక, శరీరధారిగా ఆయన ఈ లోకానికి తెంచి తాను చిందించినటువంటి బలియాగము ద్వారా, రక్తము ద్వారా ఆయన మనలను శుద్ధీకరిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ యోబు యొక్క స్నేహితులు మాట్లాడుచున్నటువంటి పరిస్థితిని మనము గమనించినట్లయితే 15వ వచనము చదువుకుందాం. ఆలోచించుము, ఆయన తన దూతల యందు నమ్మిక ఉంచుడు, ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు. అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగున్నట్లు దుష్క్రియలు చేయువాడును మరి అపవిత్రుడు కదా. మనం ఏ రీతిగా ఉన్నామండి? దుష్క్రియలు చేస్తూ అపవిత్రులముగా మనం ఏం చేస్తున్నాం? జీవిస్తూ ఉన్నాం. అందుకే యేసు ప్రభు వారి లోకంలో సంచరిస్తూ, నేను పాపులను పిలుచుటకే వచ్చి తిని కానీ నీతిమంతులను పిలుచుటకు నేను రాలేదు. ఇంకా చూచిన నశించిన దానిని వెదకి రక్షించుటకు. మనమందరము కూడా నశిస్తూ ఉన్నాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఈ రీతిగా మనము చూచుకుంటూ సాగినట్లయితే అనేక లేఖన భాగములు మనకి సెలవిస్తూ ఉన్నాయి. ఏ రీతిగా అనగా, మనము తృణీకరింపబడినటువంటి పరిస్థితులలో, అయోగ్యమైనటువంటి పరిస్థితులలో, మనము అపవిత్రముగా జీవిస్తున్నటువంటి పరిస్థితులలో మనమున్నాం. ఏ రీతిగా గాడిద రెండవదిగా కట్టబడి ఉంటున్నది, మనము కూడా అదే రీతిగా మనము పాపములతో కట్టబడి ఉన్నాము. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 22-21 వచనాలు మనము చదువుకున్నట్లయితే వాక్యము మనకు ఈ రీతిగా బోధిస్తూ ఉన్నది. 5వ అధ్యాయము సామెతల గ్రంథము 21-22 వచనము మనము చదువుకుందాం. చదవండి అమ్మా. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును. వాడు తన పాప పాశముల వలన ఏమవుతున్నాడట? బంధింపబడుతూ ఉన్నాడు, కట్టబడుతూ ఉన్నాడు. ఈ రీతిగా బంధింపబడి ఉన్నాం. గాడిద ఏ రీతిగా తృణీకరింపబడుతూ ఉన్నదో సమాజంలో,
ఏ రీతిగా ధర్మశాస్త్రానుసారముగా ఆ యొక్క బలులు అర్పించుటలో దానిని ఉపయోగించరో, అదే రీతిగా మనము కూడా అయోగ్యమైనటువంటి రీతిలో పాపముల చేత, అపరాధముల చేత మనము పాపము చేస్తూ, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు అని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి ఈ రీతిగా మనమందరము బంధింపబడినటువంటి స్థితిలో మనమున్నాం. చూడండి దేవుని యొక్క బిడ్డలారా, మనుష్యులను పాపములో బంధించువాడు అపవాది అయి ఉంటున్నాడు, పాపాన్ని ప్రేరేపించువాడు కూడా అపవాది అయి ఉంటున్నాడు. అయితే ఆ యొక్క పాపములలో బంధింపబడినటువంటి వారిని విడిపించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి ఆయన తెంచి ఉంటున్నారు. కాబట్టి ప్రభు వారు సెలవిస్తున్నారు, కట్టబడినటువంటి గాడిదను మీరేం చేయాలా? విడిపించుకొని రండి. ఇక్కడ మనం చూస్తున్నాం, గాడిద అపవిత్రమైనటువంటి జీవితము జీవిస్తున్నటువంటి మనుషులకు సాదృశ్యంగా మనం చూస్తున్నాం. అదే రీతిగా కట్టబడి ఉండుటను, అనగా మనము పాపముల చేత కట్టబడినటువంటి స్థితిని మనకు చూపిస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, వేటకాని ఉరిలో నుండి, దొంగ ఊబిలో నుంచి, నాశనకరమైనటువంటి గుంటలో నుంచి ఆయన మనలను, అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు విడిపించు దేవుడై ఉన్నాడు. నిన్ను నన్ను విడిపించడానికి, నిన్ను నన్ను బలపరచడానికి, నిన్ను నన్ను తన కృపలో కాచి కాపాడుతూ రక్షిస్తూ నడిపించడానికి ఆయన ఈ లోకములోనికి వచ్చి ఉన్నారు. ఒకవేళ మనము నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే మన యొక్క పాపపు కట్లు తెంచడానికి ఆయన సంసిద్ధముగా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో అట్టి నిరీక్షణతో, అట్టి తీర్మానముతో మనం ఉంచున్నామా లేదా అని పరీక్షించుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. మూడవదిగా మనము పరిశీలన చేసినట్లయితే, గాడిద బ్రతకాలి అని అంటే దానికి బదులుగా గొర్రె పిల్ల ఏమవ్వాలండి? ప్రతిష్ఠింపబడాలి. దీని విషయం కొంత మనము వాక్యాన్ని పరిశీలన చేద్దాం. నిర్గమకాండము 13వ అధ్యాయము. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బైబిల్ తెరచి మరి మీ దృష్టిని ఈ యొక్క వాక్యముపై కేంద్రీకరించాలని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. నిర్గమకాండము 13వ అధ్యాయము 13వ వచనము మనము చదువుకుందాం. ప్రతి గాడిద తొలి పిల్లను వెలయిచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. దేన్ని విడిపించాలటండి? గాడిదను, గాడిద యొక్క తొలి పిల్లను వెలయిచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. ముందుకు సాగుదాం. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను. తర్వాతమ్మా, నీ కుమారులలో తొలిచూలి అయిన ప్రతి మగవానిని వెలయిచ్చి విడిపింపవలెను. వెలయిచ్చి విడిపించుటలో 5 తులములు వెండి ఇచ్చి విడిపించాల. ఇది ధర్మశాస్త్రము యొక్క కట్టడ అయి ఉంటున్నది. ముందుకు సాగుదాం. 34వ అధ్యాయము నిర్గమకాండము 19-20 వచనాలు కూడా మనము చదువుకుందాం. నిర్గమకాండము 34వ అధ్యాయము 19-20 వచనాలు. ప్రతి తొలుచూలు పిల్లయు నాది, నీ పశువులలో తొలుచూలుదైన ప్రతి మగది దుడయే గాని గొర్రె పిల్లయే గాని అది నాదగును. గొర్రె పిల్లను ఇచ్చి గాడిద తొలి పిల్లను విడిపింపవలెను. దాన్ని విమోచింపని ఎడల దాని మెడను విరగదీయవలెను. నీ కుమారులలో ప్రతి తొలుచూలు వాని విడిపింపవలెను. నా సన్నిధి వారు వట్టి చేతులతో కనబడకూడదు అని ఇక్కడ ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. సంఖ్యాకాండంలోనికి మనం వెళదాం. 18వ అధ్యాయము
సంఖ్యాకాండము 18వ అధ్యాయము 15 నుంచి 17 వచన భాగములను కూడా మనము చదువుకుందాం. సమస్త ప్రాణులలో తొలిచూలు ఎవరిదటండి? దేవునిది. రైట్, ముందుకు సాగుదాం. వెల ఇచ్చి విడిపింపవలను. తర్వాత అండి, అపవిత్రమైనటువంటి జంతువులు ఉన్నాయి ధర్మశాస్త్రానుసారముగా. ఆ అపవిత్రమైనటువంటి తొలిచూలు పిల్లలను ఏం చేయాలటండి? వెల ఇచ్చి విడిపింపవలను. విడిపింపవలసిన వాటిని పుట్టిన నెలనాటికి నీవు ఏర్పరిచిన వెల చొప్పున పరిశుద్ధ మందిరము యొక్క తులపు పరిమాణమును బట్టి 5 తులముల వెండి ఇచ్చి వాటిని విడిపింపవలెను. తులము 20 చిన్నములు. అయితే ఆవు యొక్క తొలిచూలుని, గొర్రె యొక్క తొలిచూలుని, మేక యొక్క తొలిచూలుని విడిపింపకూడదు. అది ప్రతిష్ఠితమైనవి. వాటి రక్తమును నీవు బలిపీఠం మీద ప్రోక్షించి యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు. చూడండి, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ప్రతిష్ఠితమైనటువంటివి, అపవిత్రమైనటువంటి వాటిని ఏం చేయాలటండి? విడిపించాలి. కాబట్టి ఈ యొక్క బలిలో దేవుడు ఉపయోగించడం లేదు, గాడిదను ఉపయోగించరు. కాబట్టి ఒకవేళ విడిపించాలి గాడిదను, దాన్ని బట్టి ఏం చేయాలండి? గొర్రె పిల్లను వెల ఇచ్చి దానిని విడిపించాలా? లేనట్లయితే మెడ ఏం చేయాలా? విరుచుము అని అక్కడ వాక్యం సెలవిస్తుంది. నన్ను విడిపించడానికి పాపముల చేత, అపరాధముల చేత బంధింపబడినటువంటి మనలను, నిత్య నరకాగ్నికి లోనవుతున్నటువంటి మనలను విడిపించడానికి ఆయన దీనుడై, సాత్వికుడై, తగ్గింపుతో ఆయన గాడిద మీద యెరూషలేములోనికి ఆయన ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడ శిష్యులు సెలవిస్తున్నారు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన ఈ లోకములో మనము బంధింపబడినటువంటి మనలను విడిపించుటకు ఆయన ఈ లోకములో శరీరధారిగా ఆయన ఏతెంచి ఉంటున్నాడు. దేవుని యొక్క బిడ్డలారా, తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము మనము చదువుకుందాం. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనమును కూడా మనము చదువుకుందాం. మనము మేల్కొని ఉన్నను, నిద్రపోవచ్చున్నను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. ఎవరు మృతి పొందారండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. మనము జీవించు నిమిత్తం, అనగా మేల్కొని ఉన్నను, నిద్రపోవచ్చున్నను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొంది అంటున్నాడు. దేవుని యొక్క బిడ్డలారా, చూడండి, ఆయన మనలను విడిపించు దేవుడై ఉన్నాడు. మన పాప కట్లను విడిపించడానికి, ఆయన మనలను నిత్య జీవానికి నడిపించడానికి, పరలోక మార్గములోనికి నడిపించడానికి ఆయన ఈ లోకములోనికి శరీరధారిగా ఏతెంచి మన నిమిత్తము ఆ యొక్క కలువరి శిలువలో ఆయన మరణించి మనలను విమోచించి ఉన్నాడు. మనకు బదులుగా, మన శిక్షను బట్టి, మనము చేసినటువంటి శిక్షను బట్టి మనము పొందాల్సినటువంటి శిక్ష మనకు బదులుగా ఆయన ఆ యొక్క శిలువలో మరణించి ఉంటున్నాడు. ఎప్పుడైతే మనము మన పాపములను ఒప్పుకుంటామో ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి తన రక్తముతో ఆయన మనలను కడిగి పవిత్రపరచువాడై ఉన్నాడు. కట్టబడి ఉన్నప్పుడు గాడిదకు
విలువ లేదండి. ఎప్పుడైతే కట్లు తెంపి, ఎప్పుడైతే ప్రభువారు ఎప్పుడైతే ఆ యొక్క గాడిద మీద ఆసీనులయ్యారో, తద్వారా విలువ ఎవరిని బట్టి గాడిదకు వచ్చిందండి? ప్రభువును బట్టి ఆ గాడిదకు విలువ వచ్చింది. ఎప్పుడైతే ప్రభువును మన యొక్క హృదయములో మనము ప్రతిష్ఠించుకుంటామో, మన మాటలో, మన చూపులో, మన నడవడికలో, మన విశ్వాస జీవితంలో ఎప్పుడైతే అధికారము మనము ఆయనకి ఇస్తామో, తద్వారా విలువ అనేది క్రీస్తును బట్టి మంచి సాక్ష్య జీవితము మనము జీవించగలుగుతాం. దేవుని బిడ్డలారా, అటు సాక్ష్య జీవితము మనము కలిగి ఉన్నామా? క్రీస్తును ధరించుకున్నామని మనము మరి అనేకమైనటువంటి ఈ యొక్క మటలాది వారాలు మనము జరిగిస్తూ ఉంటున్నాం. మంచిది, సంతోషం. అయితే మన తీర్మానము, మన విశ్వాస జీవితము ఏ రీతిగా ఉంటున్నది? క్రీస్తును ధరించుకున్నటువంటి మరి సాక్ష్య జీవితములో మనము జీవిస్తున్నామా లేదా అని మనలను మనము పరీక్షించుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. విడిపించే మార్గము, విడిపించేవారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన తప్ప వేరొక మార్గము లేనే లేదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనలను మనం పరీక్షించుకుందాం. ఏ రీతిగా మనము జీవిస్తూ ఉంటున్నాం? గాడిద వలె వేటితో మనము కట్టబడి ఉంటున్నాం? ఈ లోకముతో ఉన్నటువంటి ఆశలకు కట్టబడి ఉంటున్నామా? ఈ లోకానుసారమైనటువంటి జీవితానికి కట్టబడి ఉంటున్నామా? బలహీనతలకు కట్టబడి ఉంటున్నామా? మనలను మనం పరీక్షించుకుందాం. పరీక్షించుకొని ప్రభు అయినటువంటి యేసు పాదముల దగ్గర చేరి, అయ్యా, నా యొక్క పాప బంధకములను, నా కట్లను ప్రభువా తెంపు నాయన, ఈ యొక్క బలహీనతను తీసివేయి ప్రభువా అని మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో, ఆయన వాత్సల్యత కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన మనలను విమోచించేవాడై ఉన్నాడు. కాబట్టి ఆ తీర్మానముతో ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం.